నిన్నటిదాకా మనం చూసాం మొత్తం కూడా 2 తెలుగు రాష్ట్రాలు ఎలక్షన్స్‌తో మొత్తం కూడా బిజీగా ఉండటము. మొత్తం ఇదైంది ఐపీఎల్ అని మొత్తం ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఇక ఇండస్ట్రీ మనం చూసుకుంటే సినిమా ఇండస్ట్రీ మళ్ళీ ఇప్పుడు కలకలలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు 2 ప్రభుత్వాలు కూడా కొత్త ప్రభుత్వాలు ఉండటం, ఈ ప్రభుత్వాలు ఇండస్ట్రీకి ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నాయి, ఇండస్ట్రీ ప్రభుత్వానికి ఏ విధంగా సహాయంగా ఉంటుంది ఏంటి అనేది విషయాలు మనం తెలుసుకుందాం. మన దగ్గర ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ నుండి దామోదర్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకి ఇండస్ట్రీ నుంచి ఎలాంటి హెల్ప్ ఉంటుంది, ఇండస్ట్రీకి ప్రభుత్వాల నుంచి ఎలాంటి హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నారు? 2 ప్రభుత్వాలు పాజిటివ్గా ఉంటాయి అనుకుంటున్నాం. ఇక్కడ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారిని కావడం జరిగింది, చాలా పాజిటివ్గా ఉన్నారు ఆయన. మీ సమస్యలు ఏంటి, ఆ సమస్యలకు సొల్యూషన్స్ ఏంటి, అది మాకు మీరు ఇస్తే కనుక వాటి మీద ఏ రకంగా చేయాలేంటో చేస్తామని చెప్పి చాలా పాజిటివ్గా ఉన్నారు ఆయన. బట్ ఈ ఎలక్షన్స్ ఇవన్నీ ఉండటం మూలంగా ఎలక్షన్లు అయిపోయినాక ఇద్దాం అనుకున్నాం. ఇప్పుడు మేము ఆయనకి ఉన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వివరించి వాటి సొల్యూషన్స్ కూడా సజెస్ట్ చేస్తాం. సో హీ వాజ్ పాజిటివ్. అట్లాగే ఇప్పుడు అటు సైడు టీడీపీ కూటమి వచ్చింది, బాబు గారు మళ్ళీ సీఎం కాబట్టి ఆయనకి ఆల్రెడీ ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలిసిన మనిషి. ఆయన తెలిసిన మనిషి, ఇన్నేళ్ల నుంచి ఇండస్ట్రీ కోసం చాలా చేశారు. మన కలిసి ఉన్న మన తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఇక్కడ ఇండస్ట్రీ కోసం చేసిన చాలా ఉన్నాయి. ఫిల్మర్ క్లబ్ అవ్వచ్చు, లేకపోతే సొసైటీ అవ్వచ్చు, వీటికి సంబంధించిన చాలా విషయాలను చేశారు ఇక్కడ ఆ డెవలప్మెంట్కి. సో ఆయనకి సినిమా ఇండస్ట్రీ గురించి ఫుల్ నాలెడ్జ్ ఉన్న మనిషి ఆయన. కాకపోతే ఏంటంటే మేము అడగాల్సింది ఏదైతే అడుగుతున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ లేకపోతే అక్కడ లోకల్ టెక్నీషియన్స్ లేకపోతే ఎస్టాబ్లిష్మెంట్ కోసం వాళ్ళకి ఇట్లాంటి స్థలాలు కానీ ఏదైనా కానీ అంతకుముందు అడిగినాయి. ఈసారి ఏంటంటే నేను అనుకుంటుంది ఏంటంటే మనం ఆ స్టేట్కి ఏం చేయగలం అని మనం చేస్తూ దాంట్లో గవర్నమెంట్ ఒక చెయ్యి ఏ రకంగా అందిస్తుంది అనేది ఆలోచించాలి తప్పక పూర్తిగా గవర్నమెంట్ భారం వేసి ఇప్పుడున్న ఫైనాన్షియల్ పొజిషన్ భారం వేయటం అనేది కరెక్ట్ కాదు. సో దానికి ఏ రకంగా చేయొచ్చు అనేది ఆలోచించి మేము ప్రపోజల్ పెడతాం ఈసారి. అంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఒక గ్లామర్ ప్రపంచం. అది ఒక అడుగు ముందుకేస్తే దాన్ని చూసి 10 అడుగులు చేసే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అమరావతిలో సినిమా ఇండస్ట్రీ అంటే అక్కడ కనుక కొంత ఉంటే మిగతా అన్ని సెక్టర్ మీరు చెప్పినట్టు అన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి అంటే స్టూడియో నిర్మాణం కానీ లేకపోతే ఇలా ఉద్యానవన పార్కులు కానీ మిగతా ఏదైనా సరే ఏర్పడాలంటే ఇటు ప్రభుత్వానికి కొంత ఆర్థిక ఇబ్బంది ఉంటుంది, మీకు ఇబ్బంది ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం కనుక అలాగే మీరు చెప్పినట్టు ప్రతిపాదనకి ఓకే అంటే చేయడానికి అవకాశం ఉందా సార్? ఇండస్ట్రీ నుంచి మీరు ఎలాంటి లీడ్ తీసుకోబోతారు? 100% ఉంటుందండి. 100% వాళ్ళు పాజిటివ్ ఉండి ఓ చేయి అందిస్తాము అంటే ఇక్కడి నుంచి 100% అంటే ఆ ఇంటెన్షన్ ఉన్నోళ్ళే అక్కడికి వెళ్ళి చేయగలరు, చేస్తారు కూడా. అది సార్ ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే ప్రభుత్వానికి ఇండస్ట్రీకి అనుసంధానంగా ఉండేది ఎఫ్డీసీ కదా. సో ఇప్పుడు ఎఫ్డీసీకి ఎలాంటి వాళ్ళ నియామకం ఉండాలి, ఎఫ్డీసీ పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఎఫ్డీసీకి నా ఒపీనియన్ ఇప్పుడు కదండి, ఇప్పటి నుంచో కూడా నేను ఎప్పుడు అడిగినప్పుడు చెప్తుండేవాడిని. ఎఫ్డీసీ అనే దానికి ఎప్పుడు కూడా కల్చర్ మీద, సినిమా ఇండస్ట్రీ మీద అవగాహన ఉన్నోళ్ళే ఉండాలి ఆ పోస్టులు. ఎందుకంటే జనరల్గా ఏమవుతుందంటే నేను చూసిన దాన్ని బట్టి పొలిటికలీ అన్ఎంప్లాయిడ్గా ఉన్న వాళ్ళకి ఆ పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదో వాళ్ళకి మేము ఏం చేసినా కానీ మళ్ళీ అది అక్కడ మళ్ళీ సీఎంల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం వస్తుంది. సో బేసిక్గా ఏంటంటే ఆ పోస్ట్కి ఎప్పుడు కూడా కల్చర్ మీద ప్లస్ సినిమా ఇండస్ట్రీ మీద వాటికి సంబంధించిన మీద పూర్తి అవగాహన ఉన్న మనిషిని అక్కడ వేయగలిగితే చాలా మటుకు చిన్న చిన్న విషయాలు అక్కడే సాల్వ్ అవుతాయి. ప్లస్ అట్లాంటి మనిషి అక్కడ ఉండగలిగితే మేము చెప్పింది ఏంటంటే ఆయన కూడా హైయర్ అప్స్కి లేదా సీఎం గారికి ఆ అవగాహనతో చెప్పగలరు. ఆయన ఆల్రెడీ అక్కడ అవగాహన ఉన్న మన సీఎం గారే కాబట్టి ఈజీగా ఇష్యూస్ సాల్వ్ అవుతాయి. ఎప్పుడైతే అట్లా చేయలేదో ఆ గ్యాప్ అట్లా ఏర్పడుతుంది. సో ఎప్పుడు కూడా నేను యాజ్ పర్ మీ అవగాహన ఉన్న మనిషినే అక్కడ వేయాలనేది నా కోరిక. అక్కడ ఆ పోస్ట్ కావచ్చు, రేపు పొద్దున సినిమాటోగ్రఫీ మినిస్టర్ అవ్వచ్చు. కొంచెం ఈ రెండింటి విషయాల్లో అవగాహన ఉన్నవాళ్ళు ఉంటే కనుక హెల్ప్ అవుతుంది, ఆయనకు కొంచెం బర్డన్ తగ్గుతుంది. అవగాహన ఉంటే కనుక ఇప్పుడున్న డెవలప్మెంట్స్ ఆయనకున్న బిజీలో ఆయనకున్న ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు దీనికి అవగాహన ఉన్న వాళ్ళని వేస్తే కనుక కొన్ని సొల్యూషన్స్ ఇక్కడే అవుతాయి. ఇప్పుడు సినిమాటోగ్రఫీ పైన మినిస్ట్రీ గురించి మీరు మాట్లాడారు. నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు ఏపీలో చూసుకుంటే
ఇటు బాలకృష్ణ గారు ఎమ్మెల్యే గెలవటం, ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా గెలవటం, నిజంగా వాళ్ళ చేతుల్లోకి నిజంగా సినిమాటోగ్రఫీ అనేది వస్తే మాత్రం ఇండస్ట్రీకి ఎంతో ఉపయోగం ఉంటుంది కదా. అంటే నేను బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళనే కాదండి, బేసిక్గా నేను అంటుంది ఏంటి, వాళ్ళకి ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి, అట్లా మనం చెప్పగలిగిన వాళ్ళు అంత ఇది కాదు. కాకపోతే ఏంటంటే అవగాహన అనేది ఉట్టి ఇండస్ట్రీ ఉన్నోళ్ళకే కాదు, కొంచెం ఇండస్ట్రీ ట్రావెల్ అయిన వాళ్ళకి కూడా బేసిక్ అవగాహన ఉంటుంది, పూర్తి అవగాహన కాకపోయినా. ఆ మాత్రం అవగాహన ఉన్నోళ్ళు ఎవరైనా కానీ ఈజీ అయిపోతుంది ఆ మినిస్ట్రీకి. సో ఇప్పుడు ఏపీ, తెలంగాణ ఈ ఇద్దరు ముఖ్యమంత్రులని ఇండస్ట్రీ నుంచి కలవబోతున్నారా? కలిస్తే మాత్రం మీరు చెప్పినట్టుగా ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఒకే చేతిలో ఉండదు కాబట్టి మీ వంతు బాధ్యతకి ఎలా నిర్వహించాలనుకుంటున్నారు? మాకు 2 స్టేట్స్ ఈ ఇండస్ట్రీ వరకు 2 కళ్ళు లాంటివి అండి. ఏ ఒక్క స్టేట్తో ఈ వ్యాపారం నడవదు. రేవంత్ రెడ్డి గారిని ఆల్రెడీ కలిసాం, చాలా పాజిటివ్గా ఉన్నారు. అట్లాగే బాబు గారు వన్స్ ఆయన ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కొంచెం ఆయన సర్దుమని ఉంటే అక్కడ ఇష్యూ కొంచెం గవర్నమెంట్ మిగతా పని మెయిన్ పనులన్నీ ఫినిష్ చేసి మినిస్ట్రీస్ డిసైడ్ అయిన తర్వాత 100% 2 సంవత్సరాలు ఛాంబర్ తరపున ప్లస్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరపున వెళ్ళి కలుస్తాం. వారిద్దరికి కలిపి సన్మానం చేసేది గతంలో చాలా సందర్భాల్లో అనుకున్నాం, కానీ జరగలేని పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇద్దరు కూడా సినిమాకి రిలేటెడ్గా ఉన్నటువంటి వారు, సినిమా పరిశ్రమను అభిమానించే వాళ్ళు కాబట్టి దీన్ని మీరు ఛాంబర్ తరపున లేదా ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరపున ఇట్లా కొంత లీడ్ తీసుకునే అవకాశం ఉందా? 100% చేస్తాండి. అది మాది ఫస్ట్ వన్స్ ఇది బేసిక్ ఫస్ట్ ఆయన కలిసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ కలిసాం కాబట్టి వన్స్ ఆయన కూడా కలిసిన తర్వాత 100% ఈసారి విల్ డూ ఇట్ చేస్తాం. అది ఏంటి అనేది ఫస్ట్ వాళ్ళిద్దరితో కూడా మాట్లాడినాక, ఆ ఇద్దరు సీఎంలతో మాట్లాడిన తర్వాత ఒక కామన్ డిసిషన్కి వచ్చినాక 100% విల్ డూ ఇట్. ఇప్పటికీ అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక మాట వినబడుతుంది, అమరావతిలో ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలని ఒక ప్లాన్తో ఇప్పుడు కల్కిదే ఒక ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అక్కడ త్వరలో చేయబోతున్నాము. దీనివల్ల ఏంటంటే ఇది ఒక అడుగు ముందు పడితే మిగతా వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది, చేస్తారని అంటున్నారు. అంటే ఏంటంటే అండి, ఇప్పుడు 100% పాజిటివ్ సైన్ అది. ఇప్పుడు నాకు తెలిసి లాస్ట్ 2-3 ఇయర్స్లో వైజాగ్లో చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేశారుగా. ఈవెంట్లు, సినిమా ఈవెంట్లు చాలా జరిగినాయి వైజాగ్లో, వైజాగ్ కేంద్రంగా చేశారు. ఈ తెలంగాణలో కూడా ఒక ఈవెంట్ ఇక్కడ, ఒక ఈవెంట్ అక్కడ చేసుకుంటూ వెళ్తున్నారు. సో కల్కి అనేది ఇవాళ రోజున ప్రపంచం మొత్తం చూస్తున్న ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందనే ఒక దాని మీద ఒక క్రేజ్ ఉంది కాబట్టి ఆ ఈవెంట్ అక్కడ చేయటం మంచిదే. ఇది గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ ఈవెంట్ అవుతుంది, చేయటం మంచిదే, పాజిటివ్. ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ నోట్. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలని ఇండస్ట్రీ నుంచి కలుస్తాము, మా వంతు బాధ్యతగా మేము నిర్వర్తిస్తాము, అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా సినిమా డెవలప్మెంట్ కోసం ఎన్నో అడిగే పరిస్థితి ఉంటుంది అని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో వెంకట్, 10 TV.